అంటున్నాడు. హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరిం 28వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట 2 రాజులు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు కాబట్టి 7 సంవత్సరాలు నువ్వు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపో అని ఎలీషా ఆ బిడ్డ యొక్క తల్లికి చెప్తా ఉన్నాడు. అంటే ఎలీషా దేవునికి గుర్తుగా ఉన్నాడు. నీ పిల్లల కోసం ఏది మంచి ఏది చెడు అన్నది ఒక తల్లిగా నీతోటి చెప్తాడు. దేవుడు ఖచ్చితంగా పిల్లల కోసం తల్లితో మాట్లాడతాడు. నీ పిల్లలకి ఏది రాబోతుంది, ఏ విధమైన రోజులు రాబోతున్నాయి, క్షేమకరంగా ఉంటుంది, నువ్వు పలానా చోటుకి వెళ్ళని ఒక తల్లితో దేవుడు మాట్లాడతాడు. తల్లి అన్నది సంఘమునకు గుర్తు. నీకోసం ప్రార్థించే సంఘము ప్రార్థించి ఇదిగో బిడ్డలారా మీరు ఇది చేయండి మీకు ఇది క్షేమము అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు మీరు ఆలకించాలి. ఆ మాటలు మీరు పెడచని పెట్టకూడదు. దేవుని మాటను ఆలకించాలి. ఆలకించడం వల్ల నీకు క్షేమము. దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నీ సంఘం యొక్క ప్రార్థన, ఆ సంఘమే తల్లి. కాబట్టి సంఘములో ప్రార్థించే తల్లులు ఉండడం గొప్ప క్షేమకరం. తల్లిని హిబ్రూలో ఏం అని అంటారు, గ్రీకులో మెటర్ అని అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.